చెయ్యి తడిపితేనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అది అందరికీ తెలిసిందే. అది ఎప్పటినుంచో జరుగుతుంది. ఇది కొత్త ఏం కాదు. ఇప్పుడు మళ్ళీ ఇదొకటి బయటకు వచ్చినట్టుంది. రెగ్యులర్గా అందరికీ తెలిసిందే. ఎవరికైనా చేయి తడిపితేనే వాళ్ళు మన పనులు చేస్తారు అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ఇది కొత్త ఏం కాదు. అయితే హన్మకొండలో ఈ ఘటన అయితే జరిగిందనమాట. అయితే 42 లక్షల కమిషన్ ఇవ్వలేదని చెప్పేసి అయితే డాక్యుమెంట్స్ అయితే పెండింగ్ పెట్టేశారు. మనం వ్యవస్థలో అలాంటి వ్యక్తుల మధ్య ఉన్నామన్నమాట. అలవాటు చేశారు, వాళ్ళు అలవాటు పడిపోయారు. ఇంకా ఎవరిని ఏమన్నట్టు లేదు. ఇంకా ఎవడు కూడా ఎందుకు చేయవు, నీకెందుకు చేయాలని గట్టిగా నోరైతే మెదపడు ఎవడైనా. సరేలే పోనీలే, ఇంకేదో ఒకటి ఇచ్చేద్దాం, చేసేసుకుందాం, మన పని మనం అయిపోతుంది మనకి అని చెప్పేసి అయితే అలవాటు చేశారు. వాళ్ళు కూడా అలవాటు పడిపోయారు బాగా. అందుకనే ఇంకా చేయి తడిపితేనే వాళ్ళు మేము పని చేస్తామనే విధంగా ప్రతి ఒక్కరైతే మారిపోవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మన వస్త్రాలు లండన్, పారిస్లకు కూడా ఫ్యాషన్ షోలకు అయితే వెళ్ళాలి అని చెప్పేసి అయితే అంటున్నాడు. ఒక చెత్త ఏరియా కోసం అయితే హత్య జరిగింది. అయితే ఈ చెత్త సేకరణలో అయితే ఫుల్ అయితే డిమాండ్ ఉందన్నమాట. దీంట్లలో లక్షల ఆదాయం కూడా ఉందన్నమాట. అయితే ఒక ఏరియాని వాళ్ళ బంధువే అనమాట, నాకు ఒక ఏరియా కావాలంటే ఇతను ఇవ్వను అనేసరికి ఇద్దరు ఘర్షణ అయితే మొదలైపోయింది. ఇంకా ఇతన్ని చంపేసి మూట కట్టేసి ఒక మూసీలో అయితే పడేయడం జరిగింది. కేవలం లక్షలు వచ్చే ఒక ఏరియా కోసం వీళ్ళైతే ఒక మనిషి ప్రాణాన్ని అయితే తీసి పడేశాడు వీడైతే చాలా ఈజీగా. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ బీజేపీ భూస్థాపితం. రాష్ట్రంలో మరో 15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్దే అధికారం మొత్తం. మహేష్ గౌడ్ అయితే చెప్తున్నారు. సర్కారు బడుల్లో స్కూల్ స్టూడెంట్లకైతే షూస్, బెల్ట్ వచ్చేటటువంటి అకాడమిక్ ఇయర్లో ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లక్షణంగా ఈవీ పాలసీ. ఏడాది వ్యవధిలోనే రాష్ట్రంలో అక్షరాల 1,00,000 దాటిన ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్. హ్యామ్ రోడ్లకు లైన్ అయితే క్లియర్ అయిపోయింది. 90కి పైగా దాఖలైనటువంటి టెండర్లు, టెక్నికల్ బీడ్లు తెరిచిన ఆఫీసర్లు. త్వరలో ఫైనాన్షియల్ ఇయర్ బీడ్లు అయితే ఓపెన్ అయిపోతాయి. 13,606 కోట్లతో రోడ్ల నిర్మాణం అయితే చేపట్టనున్నారు. స్పీడ్ అందుకున్న ఈ ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి అయితే ప్రక్రియ మొదలయ్యింది. సర్కారు దవాఖానాల్లో ఏఐ వైద్యం. ఏఐ టెక్నాలజీతో లంగ్ క్యాన్సర్ను, ఫ్యాటీ లివర్ నిర్ధారణ. త్వరలో ఓ ప్రైవేట్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ఒప్పందం కుదుర్చుకోబోతుంది. 17 పారామీటర్ల ఆధారంగా పనిచేస్తుంది ఏఐ. తొలుత మెడికల్ కాలేజీల్లో, ఆపై రాష్ట్రం అంతటా అమలు చేయాలని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు. కానీ ఈ ఏఐ వస్తే మరి కరెక్ట్గా చేస్తుందా చెయ్యదా మరి తెలియదు. ఇది ఎలా చేస్తారో మరి తెలియదు. కొంచెం ప్రజలైతే ఏఐ వైద్యం తీసుకోవాలంటే కొంచెం భయపడతారు. ఎందుకంటే అది మనుషుల ప్రాణాలు కూడా తీయొచ్చు అనే ఒక భయం అయితే ఉంటుంది పబ్లిక్ అయితే. ఇక ఏఐ చేస్తే మాత్రం అంత కరెక్ట్గా చేస్తే బాగుంటుంది. చూడాలి మరి ఇది సక్సెస్ అవ్వదా రాష్ట్రం అంతా మరి చూడాలి. సక్సెస్ అయితే చాలా బాగుంటుంది. టెక్నాలజీ అనేది చాలా విపరీతంగా తొందరగా పెరిగిపోతుంది. చాలా అభివృద్ధి తొందరగా మనం ఫాస్ట్గా గ్రోత్ అవుతాము. గంజాయి మత్తులో ఏపీ ఐఏఎస్ కొడుకు. కొండాపూర్లో క్వాక్ ఏరిన పబ్లో ఆయన పట్టుబడ్డ మహిళ ఐఏఎస్ కొడుకు, అతనితో పాటు 7గురు ఉన్నారు. ఈ డ్రగ్స్ అనేది చాలా గంజాయి అంత మత్తు పదార్థాలకు చాలామంది అలవాటు పడుతున్నారు. ఇది చాలా చాలా భయంకరమైనది. ఇది యూరిన్ బ్లడ్ టెస్టులో గంజాయి తీసుకున్నట్లయితే తేలిందనమాట. వీళ్ళకి తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సిలింగ్ అయితే ఇచ్చారు, నోటీసులు కూడా ఇచ్చారు వీళ్ళకైతే. ఈవెంట్లో సినీ నటి హేమ సహా 1,500 మంది కూడా ఉన్నారు. రసాయనాలతో మామిడికాయల పక్వం. గోధుమలో టాస్క్ ఫోర్స్ దాడులు అయితే చేసింది. ఆసిఫ్ నగర్, టప్పత్, చబుత్రలో భారీగా మామిడి అయితే సీజ్ చేయడం జరిగింది.
మామిడి పండ్లనైతే మగ్గిస్తున్న గోధుమలపై టాస్క్ ఫోర్స్ అయితే పోలీసులు అయితే దాడులు చేయడం నిర్వహించారు. పాటసింగారం మార్కెట్ నుంచి మామిడికాయలు కొనుగోలు చేసే 5 రోజులకు పండాల్సిన పంటను ఇథిలిన్ రసాయనం ఉపయోగించి అయితే కేవలం ఒక్క రోజులోనే మామిడి పండు మక్కడానికైతే వీళ్ళు చేశారు. అలాంటి వాళ్ళని ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది. ఆ మామిడి పండ్లను మొత్తం సీజ్ చేయడం జరిగింది. ఐపీఎల్ మ్యాచ్కి అయితే పకడ్బందీగా భద్రత అయితే చేయడం జరిగింది. ఉప్పల్ స్టేడియంలో ఈ నెల ఏప్రిల్ 25 తారీఖున ఐపీఎల్ మ్యాచ్ అయితే ఉంది. అక్కడ భద్రతలు పూర్తిగా పరీక్షించారు. మన సిటీ సిపి సుధీర్ బాబు అయితే ఆయన పూర్తిగా చూడడం జరిగింది. మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రేక్షకులకైతే ఎలాంటి అసౌకర్యం అయితే ఉండకుండా చూసుకోవాలని చెప్పేసి అయితే ఆయన ఆదేశాలు ఇచ్చారు. ట్రాఫిక్ గురించి ఇదంతా అతను చెప్పడం జరిగింది తన అధికారులతో. యేసుక్రీస్తులో నన్ను కూడా కింగ్ అంటున్నారు. వైట్ హౌస్ ఈస్టర్ విందులో ట్రంప్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇప్పుడైతే తీవ్ర దుమారం అయితే రేపుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను తాను యేసుక్రీస్తుతో పోల్చుకోవడం వివాదంగా అయితే మారింది. పామ్ సండే రోజున యేసుక్రీస్తును ప్రజలు ఎలాగైతే రాజుగా పిలిచి గౌరవించారో అలాగే ఇప్పుడు తనను కూడా అందరూ కింగ్ అని పిలుస్తున్నారని ట్రంప్ అయితే వ్యాఖ్యలు చేశారు. తీవ్ర దుమారం అయితే రేపుతున్నాయి ఈ వ్యాఖ్యలు అయితే. 24 గంటల్లో 2 జట్లను కూల్చేశాం, గల్ఫ్లో అమెరికా కంపెనీలను తుడిచిపెట్టేస్తామని చెప్పేసి అయితే ఇరాన్ అంటుంది. అమెరికాకు చెందినటువంటి F-35 ఫైటర్ జెట్లను కూల్చివేశామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ అయితే ప్రకటించడం జరిగింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం 3 మార్చ్ 3న ఏప్రిల్ 3న F-35 జెట్లను కూల్చామని తేల్చి చెప్పేసింది. తాజాగా కూల్చిన జెట్ అమెరికా లెకెన్ హిత్ స్క్వాడ్రన్కు చెందినదని, దీనికి ముందు గురువారం షేఖ్మా దీవి వద్ద ఒక జెట్ను కూల్చేశామని వెల్లడించింది. ఇరాన్ గగనతలంలో శుక్రవారం ఒక అమెరికా జెట్ కూలిపోయిందని పేర్కొంటూ దాని శకలాల ఫోటోలు ఇరాన్ మీడియా సంస్థలో విడుదలైతే చేసింది. పదవి నుంచి అయితే దిగింపు అమెరికా ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జన్ అయితే పీట్ హెగెట్స్ తీసేశారు. అమెరికన్ రక్షణ మంత్రి పీట్ హెగెట్స్ సంచలన నిర్ణయం అయితే తీసుకున్నాడు. యుఎస్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ రాండీ జార్జ్ తన పదవికి రాజీనామా చేయాలని అయితే కోరినట్లు పెంటగాన్ ధృవీకరించింది. ప్రస్తుతం ఇరాన్తో యుద్ధం కొనసాగుతున్నప్పుడు ఇలాంటి కీలక సమయంలో ఈ పరిణామం అయితే చోటు చేసుకోవడం ద్వారా ప్రాధాన్యతనైతే సంతరించుకుంది. వెస్ట్ పాయింట్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేట్ అయిన రాండీ జార్జ్ గల్ఫ్ వార్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలలో చురుకైన